ఫేమస్ వరల్డ్ ఫ్రెండ్స్. ఏపీలో మరి 10th క్లాస్ విద్యార్థుల ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి, పబ్లిక్ ఎగ్జామ్స్. అయితే అందులో భాగంగా ఇప్పటికే చాలా ఎగ్జామ్స్ అయ్యాయి. అయితే సోషల్ స్టడీస్ కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రశ్న పత్రాలు, అలాగే మోడల్ పేపర్స్, వాటికి సంబంధించిన ఆన్సర్స్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా మీరు గమనించండి. ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ లో మరి ఏవైతే మోడల్ పేపర్స్ మనం ఇవ్వడం జరిగిందో, ఆన్సర్స్ ఏవైతే ఇవ్వడం జరుగుతూ ఉందో అవే 100%, ఒకసారి 95%, ఒకసారి 100% అవే ప్రశ్నలు వస్తున్నాయి. అవి ఇప్పటికే మీ అందరికి అర్థమైంది. అయితే ఇకపోతే వీటన్నిటి కూడా తప్పనిసరిగా మీరు ప్రిపేర్ అవ్వాలి. గవర్నమెంట్ వారు ఎంతో ముందు దృష్టితో వీటన్నిటిని కూడా విద్యార్థుల కోసం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఖచ్చితంగా చదివి తీరాలి. అందులోని ప్రశ్నలు, ఆన్సర్స్ చాలా అవసరం. అవే మీకు రావడం జరుగుతూ ఉంది చాలాసార్లు. కాబట్టి తప్పనిసరిగా మీరు దీన్ని ఫాలో అవ్వండి. వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇకపోతే ఫ్రెండ్స్, ఇది రెండో ప్రశ్న పత్రం, మీరు గమనించండి. ఇది తెలుగులో ఉంది. మీరు చూస్తే ఫస్ట్ విభాగం మీకు తెలుసు. ఇందులో 12 ప్రశ్నలు ఉంటాయి, 1 మార్కి. మొదటి ప్రశ్న, మొదటి అంతర్జాతీయ దరిద్రీ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? మొదటి అంతర్జాతీయ దరిద్రీ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? నెక్స్ట్ రెండోది, కింద ఇవ్వబడిన చిత్రం ఏ క్రమక్షయాన్ని తెలియజేస్తుంది? ఇక్కడ ఇచ్చినటువంటి చిత్రం ఏ క్రమక్షయాన్ని తెలియజేస్తుంది? నెక్స్ట్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు చెందని దాన్ని గుర్తించండి అన్నాడు. పంచదార, రబ్బర, సిమెంటా, కాఫీనా? సిమెంట్ కాబట్టి మనకు తెలుసు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు చెందనిది ఇది. నెక్స్ట్ నాలుగో ప్రశ్న గమనించండి ఒకసారి. 1815 వియన్నా కాంగ్రెస్ కన్వీనర్ గా వ్యవహరించింది ఎవరు? నెక్స్ట్, IMF ను విస్తరించండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఎల్డోరెడో దేనికి ప్రసిద్ధి? ఎల్డోరెడో అనేది దేనికి ప్రసిద్ధి? వ్యవసాయం రాష్ట్ర జాబితా, వ్యవసాయం రాష్ట్ర జాబితా. వివాహం ఏ జాబితా? వివాహం కూడా ఉమ్మడి జాబితానా, లేకపోతే ఇది కూడా రాష్ట్ర జాబితానా? ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ గమనించండి. ఇక్కడ 8వ ప్రశ్న, నగరపాలక సంస్థ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? నెక్స్ట్ 9వది, జాతీయ పార్టీలకు 2 ఉదాహరణలు ఇవ్వండి. నెక్స్ట్ 10వది, తలసరి ఆదాయం అనగా ఏమిటి? ఓకే, నోట్ చేసుకోండి, రాసుకోండి. నెక్స్ట్ 11, 12 ప్రశ్నలు మొదటి సెక్షన్లో అయిపోద్ది. సరిగా జతపరచని దాన్ని గుర్తించండి. టాటా మోటార్స్ ఆటోమొబైల్, ర్యాన్ బ్యాక్సీ ఐటీ, ఏషియన్ పెయింట్స్ రంగులు. కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్, ఇవ్వబడిన రాష్ట్రాలను ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చండి. ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, హర్యానా ఇచ్చాడు. కాబట్టి ఇందులో ముందు హర్యానా, తర్వాత పశ్చిమ బెంగాల్, తర్వాత తర్వాత ఆంధ్రప్రదేశ్, లాస్ట్లో కేరళ. నెక్స్ట్ పోతే 13వ ప్రశ్న చూడండి. 13వది అంటే 2వ విభాగం. దీంట్లో 8 ప్రశ్నలు ఇస్తాడు, 2 మార్కులు ఒక్కోదాన్ని. ఇక్కడ గమనిస్తే 13వ ప్రశ్న ఏమి ఇచ్చాడు? వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అనగా ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. నెక్స్ట్ 14, రోడ్డు మార్గాల ప్రయోజనాలు తెలియజేయండి. నెక్స్ట్ 15, ఇవ్వబడిన పటాలను పరిశీలించి కింది ప్రశ్నకు సమాధానం రాయండి. పటం చూడండి. పటం ఇది మీకు ఆంధ్రప్రదేశ్, ఇది ఇండియా. ఇక్కడ మీకు క్లారిటీగా తెలిసిపోతుంది కదా, ఇండియా. ఇదంతా ఇండియా. ఇక్కడ మొత్తానికి ఆసియా ఇచ్చాడు, మీరు చూసుకోండి. ఇందులో మొత్తం దేశాలు అన్ని మెన్షన్ చేశాడు. ప్రశ్నలు ఏమి ఇచ్చాడో చూద్దాం. ప్రశ్నలు చూస్తే ఇదిగోండి, ఆసియా ఆఫ్రికా ఖండాలను వేరు చేయుచున్న సముద్రం పేరు ఏమిటి? ఆసియా ఆఫ్రికా ఖండాలను వేరు చేస్తున్న సముద్రం పేరేమిటి? భారతదేశం పశ్చిమ తీరంలో ఉన్న ఏవైనా 2 ఓడరేవులు పేర్కొనండి. నెక్స్ట్, అచ్చు యంత్రం 19వ శతాబ్దంలో భారతీయ సమాజానికి ఒక రూపాన్ని ఇచ్చట్లో ప్రధాన పాత్ర పోషించింది. వ్యాఖ్యానించండి. ఓకే, నెక్స్ట్, భారత రాజ్యాంగంలో వివిధ జాబితాల్లో కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. వీటిని కేంద్ర రాష్ట్ర జాబితాలుగా అమర్చండి అన్నాడు. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలుగా అమర్చండి అన్నాడు. రక్షణ, విద్య, బ్యాంకింగ్, పోలీస్, అడవులు, వివాహం, వ్యవసాయం, సమాచారం, వ్యాపారం ఇలా ఇచ్చాడు. వీటన్నిటిని మనం ఆ 3 లిస్టుల్లో అమర్చాలి. నెక్స్ట్ 18వ ప్రశ్న. 18వ ప్రశ్న అంటే భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా చేసి ఏవైనా 2 రాజ్యాంగ నిబంధనలు పేర్కొనండి. నెక్స్ట్, ప్రపంచీకరణ అంటే నీవు ఏమి అర్థం చేసుకున్నావు? నీ సొంత మాటల్లో వివరించండి. 20, వినియోగదారులను జాగృతం చేసే విధంగా ఏవైనా 2 నినాదాలు తయారు చేయండి. నెక్స్ట్ విభాగం 3, సెక్షన్ 3లోకి వచ్చాను. సెక్షన్ 3లో ఏముంటాయి అంటే మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కోదానికి 4 మార్కులు. ఇక్కడ చూడండి, మానవ కార్యకలాపాలు వృక్ష మరియు జంతుజాల క్షీణతను ఎలా ప్రభావితం చేశాయి వివరించండి. మానవ కార్యకలాపాలు వృక్ష మరియు జంతుజాలాల క్షీణతను ఎలా ప్రభావితం చేశాయో వివరించండి. నెక్స్ట్, మనం ఖనిజ వనరులను ఎందుకు సంరక్షించుకోవాలి? నెక్స్ట్, ఇవ్వబడిన పటాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఓకే, నెక్స్ట్ పటం ఏముంది? ఇదిగోండి పటం. ఇది పటం, ఇచ్చిన పటం. నార్వే ఇచ్చాడు, అట్లాంటిక్ సముద్రం, స్కాట్లాండ్, గ్రేట్ బ్రిటన్, డెన్మార్క్, నెదర్లాండ్ అన్నీ ఇచ్చాడు. ఇక్కడ ఆల్జీరియా, మొరాకో, సిసిలియా రాజ్యము, ఇక్కడేమో మెసపోటేమియా,
జార్జియా, పర్షియా, అర్మేనియా, మధ్యధరా సముద్రం, ఈజిప్ట్, ఇలా అన్నీ ఇచ్చాడు అనమాట. ఇక్కడ పైన ఇచ్చాడు, ఇగో రష్యన్ సామ్రాజ్యం కూడా ఇచ్చాడు. రష్యన్ సామ్రాజ్యం, సిసిలీ రాజ్యం, ఇంకేమిచ్చాడు. ఓకే, ఇక నెక్స్ట్ మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. ప్రశ్న ఏమి ఇచ్చాడండి ఇక్కడ? ప్రశ్నలు మనం చూసినట్లయితే, మధ్యధరా సముద్రంతో సరిహద్దులు పంచుకుంటున్న ఏవైనా 2 దేశాల పేర్లు తెలియజేయండి. ఇవ్వబడిన పటంలోని ఏవైనా 2 సామ్రాజ్యాల పేర్లు రాయండి. నెక్స్ట్ 24, మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి ఎందుకు పెరిగింది? ఓకే, నెక్స్ట్ 25వ ప్రశ్న. 25వ ప్రశ్న ఏమి ఇచ్చాడు అంటే, ఇవ్వబడిన బార్ గ్రాఫ్ను పరిశీలించండి. నీవు గమనించి ఏమైనా 4 అంశాలను విమర్శనాత్మకంగా విశ్లేషించండి అన్నాడు. ఇక్కడ బార్ గ్రాఫ్ ఇచ్చాడు. ఏంటి? ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జాతీయ పార్లమెంట్లలో మహిళల శాతం ఇచ్చాడు. ఇక బార్ గ్రాఫ్ ఇచ్చాడు. నార్డిక్ దేశాలు, అమెరికాస్, యూరోప్, ఆఫ్రికాలో ఉన్న సహారా ప్రాంతం, ఆసియా, అరబ్ దేశాలు, పసిఫిక్, భారతదేశం ఇట్లా ఇచ్చాడు. ప్రశ్నలు ఏమి? దీన్ని చూసి మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చక్కగా రాయగలగాలి. నెక్స్ట్ 26వ ప్రశ్న ఏమి ఇచ్చాడంటే, చూడండి, ప్రజాస్వామ్యం జవాబుదారీ, బాధ్యతాయుతమైన, చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? ప్రజాస్వామ్యం జవాబుదారీ, బాధ్యతాయుతమైన, చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? 27వ ప్రశ్న, మీ చుట్టుపక్కల మీరు గమనించిన పర్యావరణ క్షీణత గురించి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. పర్యావరణ క్షీణత గురించి కొన్ని ఉదాహరణలు. ఈ ప్రశ్న నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. భారతదేశంలో వినియోగదారుల ఉద్యమ ప్రగతిని విమర్శనాత్మకంగా పేర్కొనండి అన్నాడు. నెక్స్ట్ 4వ భాగం. 4వ భాగంలో 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒకదానికి 8 మార్కులు. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి అన్నారు. ప్రతి ప్రశ్నకి 8 మార్కులు. చూద్దాం. 29వ ప్రశ్న చూడండి. 29వ ప్రశ్న, బహుళార్థక సాధక నదీ పథకాల యొక్క అనుకూలతలు మరియు ప్రతికూలతలు పోల్చండి అన్నాడు. బహుళార్థక సాధక పథకాల, నదీ పథకాల యొక్క అనుకూలతలు, ప్రతికూలతలు పోల్చండి. ఇక లేదంటే ఇక్కడ చాయిస్ ఉంది. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంస్థాగత సంస్కరణల జాబితా తయారు చేయండి. సంస్థాగత సంస్కరణల జాబితా తయారు చేయండి. నెక్స్ట్ 30వ ప్రశ్న, ఉప్పు యాత్ర వలసవాదాన్ని ప్రతిఘటించడానికి ప్రభావవంతమైన సంకేతం వ్యాఖ్యానించండి. ఉప్పు వాదం, ఉప్పు యాత్ర, దండి యాత్ర ఉంది కదా, ఉప్పు యాత్ర వలసవాదాన్ని ప్రతిఘటించడానికి ప్రభావవంతమైన సంకేతం, దీని గురించి రాయండి. నెక్స్ట్ లేదంటే, ముద్రణ యొక్క అభివృద్ధి భిన్నాభిప్రాయాల పెరుగుదలకు దారితీస్తుందని కొందరు భయపడుతున్నారు, వ్యాఖ్యానించండి. ముద్రణ యొక్క అభివృద్ధి భిన్నాభిప్రాయాల పెరుగుదలకు దారితీస్తుందని కొందరు భయపడుతున్నారు, వ్యాఖ్యానించండి. నెక్స్ట్ 31వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. ఇది ఏంటిది? బార్ గ్రాఫ్ను పట్టిక రూపంలోకి మార్చండి. నీవు పరిశీలించిన అంశాలు వ్యాఖ్యానించండి. పట్టిక రూపంలోకి మార్చాలి బార్ గ్రాఫ్. రేఖాచిత్రం, ఉపాధులు, వివిధ రంగాల వాటా ఇచ్చాడు. తృతీయ, ద్వితీయ, ప్రాథమిక రంగాల వాటా. దీన్ని చక్కగా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉన్నదంతా కూడా మనం క్రోడీకరించి రాయాలి. ఇవ్వబడిన పై చిత్రాన్ని విశ్లేషించండి అన్నాడు. లేదంటే అని చెప్పేసి ఇక్కడ చూడండి. లేదా ఇవ్వబడిన పై చిత్రాన్ని విశ్లేషించండి అన్నాడు కదా. కింద చూడండి రేఖాచిత్రం. 2012 సంవత్సరంలో భారతదేశంలో గ్రామీణ కుటుంబాల్లో ప్రతి 1000 రూపాయలకు పరపతి ఆధారాలు అప్పు ఎక్కడెక్కడ పడుతుంది అనేది ఇచ్చేది. వడ్డీ వ్యాపారం 33%, వాణిజ్య బ్యాంకులు 25%, సహకార సంఘాల బ్యాంకులు 25%, ప్రభుత్వం 1%, ఏజెన్సీలు 22%, బంధువులు స్నేహితులు 8%, భూస్వాములు 1%. నెక్స్ట్ 32 చూడండి. భారతదేశంలో అధికార విభజన విధానాన్ని మూల్యాంకనం చేయండి. అధికార విభజన విధానం మూల్యాంకనం. ఏ విధంగా అధికారం విభజించబడింది? 3 జాబితాల్లో అధికారాన్ని విభజించబడింది, దాని గురించి రాయాలి. నెక్స్ట్ బి, రాజకీయ పార్టీలు నిర్వహించి ఏవైనా 5 రకాల విధులను గురించి రాయండి. రాజకీయ పార్టీల విధులు ఏంటి? నెక్స్ట్ 33వ ప్రశ్న, 33A, ఈ కింది వాటిని ఇవ్వబడిన భారతదేశ అవుట్లైన్ పటంలో గుర్తించండి. భారతదేశ పటంలో గుర్తించాల్సింది నర్మదా నది. ఒకసారి చూడండి, నర్మదా నది, గుజరాత్, పారద్వీప్, తమిళనాడు. ఇది ఒక సెట్. ఈ సెట్ కాకపోతే భారతదేశ మ్యాప్లో గుర్తించాల్సిన కోల్కతా ఒకటి, మహానది, బంగాళాఖాతం, దక్కన్ పెట్టుకుని ఇవి గుర్తుపెట్టవచ్చు. లేదంటే ఇంకోటి బిలో ఇంకోటి, కింది వాటిలో ఇవ్వబడిన ప్రపంచ పటంలో గుర్తించండి అన్నాడు. కింది వాటిని ఇవ్వబడిన ప్రపంచ పటంలో గుర్తించండి. చైనా ఇచ్చాడు, జపాను, ఫ్రాన్స్, మధ్యధరా సముద్రం, ఇవి ప్రపంచ పటంలో గుర్తించాలి. ఈ సెట్ కాకపోతే ఇంకో సెట్, ఈజిప్టు, నల్ల సముద్రం, సిసిలీ, బ్రిటన్, వీటిని గుర్తించాలి. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద 2వ పేపర్కి సంబంధించి. అంటే ఫస్ట్ పేపరు తెలుగు వర్షన్ ఇది కాబట్టి తప్పనిసరిగా నోట్ చేసుకోండి. కావాలంటే మళ్ళీ వెనక్కి రివైండ్ చేసుకుని క్వశ్చన్లన్నీ నోట్ చేసుకుని ఈ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ ఆన్సర్స్ నేను మరలా ఈ మోడల్ పేపర్స్ అయ్యాక మీకు పంపిస్తాను.
తప్పనిసరిగా ఈ వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.